జపాన్ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి పడిపోయింది ఒక్కసారిగా. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అదే జీడీపీ 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గతేడాది జపాన్ నామమాత్రపు జీడీపీ $4.2 ట్రిలియన్ నమోదైంది. అదే సమయంలో జర్మనీది $4.4 ట్రిలియన్ ఉంది. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4% క్షీణత నమోదైంది. త్రైమాసికంగా వారీగా చూస్తే 0.1% కుంగింది. నామమాత్రపు జీడీపీని ప్రస్తుత ధరల వద్ద వాస్తవిక జీడీపీని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా దాని పోటీతత్వాన్ని, ఉత్పాదకతను ఎలా కోల్పోతుందో తాజా గణాంకాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2010లో జపాన్ తన 2వ స్థానాన్ని చైనాకు సమర్పించుకుంది. జపాన్, జర్మనీ రెండు గణనీయమైన ఉత్పాదకతతో బలమైన చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలు నిర్మించుకున్నాయి. యూరో ద్రవ్యోల్బణం నేపథ్యంలో జపాన్తో పోలిస్తే జర్మనీ పటిష్ట ఆర్థిక పునాదులను వేసుకుంది. బలహీనమైన యెన్ కూడా టోక్యోకు ప్రతికూలంగా మారింది. బలహీనపడుతున్న ఆ దేశ స్థితిని, ప్రపంచంలో కోల్పోతున్న ఉనికిని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయంటున్నారు నిపుణులు. అదే సందర్భంలో జపాన్ ఒక ఆర్థిక అద్భుతంగా కీర్తించే స్థితి నుంచి రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై బాగుపడ్డ స్థితి నుంచి ఇప్పుడు ఎదురు దెబ్బ తినటం అన్నటువంటిది ప్రారంభమైంది జపాన్.